రామన్నపేట ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ 5 డాక్టర్లకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. 5 డాక్టర్లకు షోకాజ్ నోటీసులను జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపండని ప్రశ్నించారు. రామన్నపేట ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. విధులకు హాజరు కాని డాక్టర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్స్ సమయపాలన పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. సమయపాలన పాటించని వారిపై చర్యలు తప్పవన్నారు. సిబ్బంది సూపరింటెండెంట్ దగ్గర లీవ్ మంజూరు కాకముందే ఎలా లీవ్ తీసుకుంటారని సిబ్బంది సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ సిబ్బంది సెలవులపై వెళ్తే హాస్పిటల్ కి వచ్చే వారి పరిస్థితి ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. సిబ్బంది లీవ్ లెటర్స్ ని పరిశీలించారు. అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. డెలివరీ వచ్చిన వారితో ప్రేమగా మాట్లాడి వారిని సురక్షితంగా ఇంటికి పంపించాలన్నారు. వచ్చిన రోగులకు వెయిటింగ్ హాల్లో వసతులు మరియు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. శానిటేషన్ సిబ్బంది హాస్పిటల్ ని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓపీని తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ వార్డుని పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన వారిని ప్రైవేట్ ల్యాబ్ కి పంపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్పిటల్ డైట్ చార్ట్ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. పనితీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు ఆకస్మికంగా రామన్నపేట సిఎస్సిని తనిఖీ చేయడం జరిగింది. దీనిలో కొంత నిర్లక్ష్యం కనపడుతుంది క్లియర్గా. దాదాపుగా 5 మంది వైద్యులు ఎవరైతే హాజరు కావాల్సిన వాళ్ళు ఉన్నారో అనధికారికంగా గైర్హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పారామెడికల్ స్టాఫ్ మాత్రం అటెండ్ అయినారు. అందరూ కూడా ఆకస్మికంగా వచ్చినప్పటికీ ఈవెన్ హెడ్ నర్స్ గారు వారికి కాలు కొద్ది ఇబ్బంది ఉన్నప్పటికీ ఆమె అటెండెన్స్ కనపడింది, నిబద్ధత కనపడింది. పారామెడికల్ అందరు కూడా ఉన్నారు. అదేవిధంగా డాక్టర్లు మాత్రం ఒక డాక్టర్ ఉన్నారు. అంతకుముందు ఒక డాక్టర్ వచ్చేసి పీడియాట్రిక్ చూసి మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది అనాథరైజ్డ్గా. అదేవిధంగా మిగతా 5 డాక్టర్లు కూడా ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా వెళ్ళిపోవడం అనేది విచారకరం. ఇది తీవ్ర నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. ఇమీడియట్గా వీళ్ళకి 24 అవర్స్లో వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎందుకు చర్యలు తీసుకోవద్దు అని అడగడానికి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే సిఎస్సి 24/7 అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకి ఇది ఒక వరంలాగా ఉండాలి. ఇక్కడ మొత్తం ఏదొచ్చినా కానీ మాకు ప్రభుత్వ దవాఖానా ఉందని వచ్చే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్ కనపడుతుంది. డెఫినెట్గా ఇక్కడ పర్ఫెక్ట్గా అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ చేయటం, ఆర్డీఓస్ కూడా పంపించడం, అదేవిధంగా జిల్లాధికారులను కూడా పంపించడం జరుగుతుంది. సెట్ అయ్యేంత వరకు కూడా నిరంతర పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఈ 5 వైద్యులకు మాత్రం షోకాజ్ నోటీస్ జారీ చేస్తాము. వారు సరైనటువంటి వివరణ ఇవ్వకపోతే తీవ్రమైనటువంటి చర్యలు తప్పవు. నాట్ ఓన్లీ ఇది కాకుండా ప్రభుత్వంలో మొత్తం ప్రభుత్వం ఉన్నటువంటి వైద్య ఏవైతే ఉన్నాయో టోటల్ హాస్పిటల్స్ మీద టోటల్గా టూరింగ్ జరుగుతుంది, ఇన్స్పెక్షన్ జరుగుతుంది. నిన్ననే రివ్యూ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ నిర్లక్ష్యం ఉన్నా సహించేది లేదు. ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ సరిగ్గా లేవు, బ్లాక్ అయినాయి, తర్వాత మంచినీటి సౌకర్యం లేదు, ఇవన్నీ చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఇది తప్పనిసరిగా వీటిని కూడా పరిశీలిస్తాం. ఏఈని వాళ్ళనే అవన్నీ కూడా చెక్ చేయమని చెప్పినాం. వాటి యొక్క పనులు కూడా గౌరవ శాసనసభ్యులు కూడా ఇక్కడ వేముల వీరేశం గారు కూడా చెప్పడం జరిగింది. నాతో ప్రత్యేకంగా హాస్పిటల్ని తనిఖీ చేసి ఆ యొక్క హాస్పిటల్ని గాడిలో పెట్టాలని కూడా నాకు వారం క్రితం చెప్పారు. అది కూడా మనసులో ఉంది. అదేవిధంగా వారి శాసనసభ్యుల గారి యొక్క ఫండ్స్ లేకపోతే ఇతరత్ర ఫండ్స్ తోటి పూర్తి స్థాయిలో ఇక్కడ కావాల్సిన అవసరాలు ఏవైతున్నాయో తీర్చే విధంగా చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ సమస్య ఒకటి కనపడ్డది. పేషెంట్స్తో కూడా మాట్లాడినాం. యాక్చువల్గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఉన్నటువంటి సిస్టమ్ తోటి. ఇక్కడ నర్సులు ప్రేమగా చూస్తున్నారని, ఒక్క వాటర్ మాత్రం ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. ఆ కొరత తీరుస్తాం. అదేవిధంగా టాయిలెట్ బ్లాక్స్ కూడా మొత్తం కూడా రిపేర్ చేయించి అన్ని కూడా సవ్యంగా అయ్యేటట్టుగా ఈ 10 రోజుల్లో ఒక యుద్ధ ప్రాతిపదికన చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ పరిస్థితి చూస్తే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎవరైతే కాన్పులు ఏదైతే జరగాల్సిన ఉద్దేశం ఉందో అది తగినంత స్థాయిలో జరగట్లేదు. నార్మల్ డెలివరీస్ ఒకటే వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా సర్జరీస్ అనేది ఇక్కడ ఆపరేషన్స్ అయితే అనే నమ్మకం ప్రజల్లో కలగట్లేదు. కాబట్టి అది కల్పించే విధంగా నిరంతరం ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎనస్థీషియస్ డాక్టర్ కూడా ఉన్నాడు, ఎక్స్పర్ట్. కాబట్టి మత్తు డాక్టర్ ఉన్నాడు, గైనకాలజిస్టులు ఉన్నారు. సో ఉన్నప్పుడు డెఫినెట్గా సర్జరీలు కావాలి. ఆపరేషన్లతోటి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేట్టుగా చేసే విధంగా ఉండాలి. ఇప్పటివరకు అయినవి కూడా చూస్తే నార్మల్ డెలివరీస్ అయితే అవి కూడా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం లేకపోవటమే. నమ్మకం ఉంటే అసలు క్యూ కట్టి వస్తారు, ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా హాస్పిటల్స్లో చూస్తే భువనగిరి జిల్లా కేంద్ర హాస్పిటల్ కానీ ఇతరత్ర హాస్పిటల్స్ కానీ ఆ నమ్మకం కలిగినటువంటి హాస్పిటల్స్. కాబట్టి ఇక్కడ డాక్టర్లు ఉన్నప్పటికీ తగినంతటువంటి వైద్య సేవలు
అందట్లేదని నేను కూడా ఏకీభవిస్తున్నా. దీన్ని నెల రోజుల్లో సెట్ చేసే విధంగా, ఇంకా కావాలంటే జిల్లాకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన వైద్య శాఖ అధికారులతో కూడా మాట్లాడి ఇంకేమన్నా మనం కొత్త డాక్టర్ని ఇక్కడ ఏమైనా డిప్యూట్ చేయగలుగుతామని కూడా ఆలోచన చేసి ఈ హాస్పిటల్ని సెట్ చేసేంత వరకు కూడా సూపర్వైజ్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.